కళ్ళ ముందు ఇంట్లో తిరుగుతుంటే అది నేనెలా భరించాలి? ఇంత చేసిన నువ్వు నన్ను ఇంకేమైనా చేయగలవు. అలాంటి నిన్ను నేను ఇంట్లోకి ఎందుకు రానివ్వాలి? హరి, జానకి ఇంట్లోకి రానంటే నేనే బుజ్జగించి తీసుకొచ్చాను. నేను మీ కూతుర్ని కాదు, నందినినే మీ కూతురు కదా నాన్న. ఈ ఇంటికి నాకు మీకు ఏ సంబంధమూ లేనప్పుడు నేనిక్కడ ఎలా ఉండగలను చెప్పండి నాన్న. నందినికి మాటిచ్చాక నేను మీ దగ్గరే ఉంటే తనొచ్చి మిమ్మల్ని నిలదీస్తుంది. ఈ గొడవంతా ఎందుకు? అందుకే నేను అరకు వెళ్ళిపోతాను. అక్కడే ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ ఎలాగోలా ఒంటరిగా బతికేస్తాను. నా జీవితం తెగిపోయిన గాలిపటం అయిపోయింది. ఎటెళ్తానో తెలీదు, ఏం చెయ్యాలో తెలీదు. ఏంటి హరి మాట్లాడవు? ఇప్పుడు జానకి ఏం చేయాలి? తను ఎక్కడికి వెళ్ళాలి? మేము చేసిన తప్పులకి జానకి శిక్ష అనుభవించాలా? ఆడపిల్లకి అత్తింటి వాళ్ళ ఆదరణ లేకపోతే పుట్టింటికొస్తుంది. పుట్టింటి వాళ్ళు ఆదరించకపోతే అత్తింట్లోనే ఎన్ని కష్టాలైనా భరిస్తూ వస్తుంది. కానీ జానకి పరిస్థితి ఏంటో ఆలోచించవా? ఏ తప్పు చెయ్యని జానకి పుట్టింటికి దూరమై అత్తవారింటికి దూరమై ఎక్కడుంటుంది? విజయ్ జానకి దూరంగా ఉండాలి, వాళ్ళిద్దరి మధ్య భార్యాభర్తల బంధం ఉండకూడదని నందిని అంటే నువ్వు అలాగే అన్నావు. తండ్రికి దూరంగా ఉండాలని అడిగితే దానికి సరే అన్నావు. తప్పు మేం చేస్తే శిక్ష జానకి కవేసేది. భర్త ఆసరా లేక, అమ్మా నాన్న ఆదరణ లేక ఆ బిడ్డ పరిస్థితి ఏమవుతుంది? చేసిన తప్పుకి పెద్ద మనిషిగా నందిని అడిగినవన్నీ చేశావు. అదే న్యాయం అన్నావు. నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఇప్పుడొక తండ్రిగా జానకి ఏం న్యాయం చేస్తావో చెప్పు హరి. శాశ్వతంగా నీ దగ్గర నుంచి వెళ్ళిపోమంటావా? లేదా జీవితాంతం కూతురు లేదు అని నీళ్ళొదిలేసుకుంటావా?
ఏం చేయాలో నువ్వే చెప్పు. నన్ను క్షమించమ్మా. నాన్న, అంత మాట అనకండి నాన్న. మీరు నన్ను క్షమించమని అడగడం ఏంటి నాన్న? మీరు ఎప్పటికీ తప్పు చేయరు. ఏదో అమ్మ నా గురించి బాధతో అలా అడిగింది అంతే. లేదమ్మా, ఈ తండ్రితో కలకాలం కలిసి ఉండాలని నువ్వు ఒక చిన్న కోరిక కోరావు. దాన్ని కూడా నెరవేర్చలని నేనొక నిస్సహాయ తండ్రిని. అరకులో నీకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయానమ్మా. నీ మనసులో ఎంత బాధ ఉందో నాకు తెలుసమ్మా. ఇవన్నీ మర్చిపోయి నువ్వు సంతోషంగా ఉండాలంటే ఏం కావాలో అడుగు, నేనిస్తాను. వద్దు నాన్న, నేను మిమ్మల్ని ఏదో ఒకటి అడిగి ఇబ్బంది పెట్టను. హరి, నందిని విజయ్తో సంతోషంగా ఉంటుందన్న నమ్మకం లేదు. చూసావు కదా, నుదుటన బొట్టు కూడా పెట్టనివ్వలేదు. విజయ్ని నందిని టార్చర్ పెడుతుంది. జానకికి విజయ్కి సంబంధం లేకపోయినా అక్కడ అత్తింట్లో ఉండి మంచో చెడో చూసుకోవడానికైనా పంపించొచ్చు కదా. జానకి అత్తింట్లో అడుగుపెట్టే అర్హత లేదు. మంచి చెడు, పండగ పబ్బం ఏదైనా సరే జానకి ఆ ఇంట్లోకి అడుగుపెట్టడానికి కూడా వీల్లేదు. అదేంటి నాన్న, నాకు అర్హత లేదా? అవునమ్మా, నీ మనసుకి ఎంత కష్టంగా ఉన్నా ఇది నువ్వు నీ మనసుకు నచ్చ చెప్పుకోవాల్సిన నిజం. నాన్న, విజయ్ నాకు చిన్నప్పుడే తాళి కట్టాడు. నేను అప్పుడే ఆ ఇంటి కోడలయ్యాను. విజయ్ని నేను బ్రతికించుకున్నాను. అది నా అత్తగారిల్లు. నిజమే, నేను కాదండం లేదు. కానీ నందిని గురించి కూడా నువ్వు ఆలోచించాలి. నీకు విజయ్కి మధ్య ఎంత గొప్ప బంధమైనా ఉండొచ్చు, కానీ నందిని కూడా విజయ్ని పెళ్లి చేసుకుంది. అదృష్టం దురదృష్టం మీరిద్దరూ విజయ్కి భార్యలయ్యారు. విజయ్ చనిపోయాడు అనుకున్నప్పుడు తను ఎంత ఓర్పు సహనంతో ఉందో మాకు తెలుసు. విజయ్ మీద తనకెంత గొప్ప ప్రేమ ఉందో మా కళ్ళారా మేం చూసామమ్మా. చనిపోయావనుకున్న నువ్వు మళ్ళీ తన కడుపులో బిడ్డగా పుడుతున్నావని, జానకి అని పేరు పెట్టుకు మురిసిపోయిన గొప్ప మనసమ్మా నందినిది. నందినికి విజయ్ మీద ఎంత పిచ్చి ప్రేముందో మేం చూసాం. మీరిద్దరూ లేరన్న నా మానసిక వేదన కూడా దూరం చేసిన మంచి మనసమ్మా నందినిది. తను మారిపోయి ఒక మంచి మనిషిగా ఉన్న సమయంలో హఠాత్తుగా ఈ నిజాలు తెలిస్తే తన మనసు ఎంత గాయపడుతుంది. ఏ ఆడపిల్లైనా ఇలాంటి షాకును తట్టుకోలేదమ్మా. పైగా నందిని గర్భవతి. తనకేదన్నా అయితే ఆ పాపం జీవితాంతం మనందరూ మోయాల్సి ఉంటుంది. విజయ్ ఆడిన నాటకంలో నందిని సఫర్ అయింది, మానసికంగా అలసిపోయింది, కన్నీళ్లు పెట్టుకుంది, క్షణక్షణం నరకం అనుభవించింది. మళ్లీ పెళ్లి చేసుకోమంటే వద్దు అంది. విజయ్ ఆడిన నాటకంలో నందిని ఒక భార్యగా గెలిచింది. విజయ్ ఎప్పటికీ నందిని సొంతమే. విజయ్ భార్యగా ఆ ఇంటి కోడలుగా వెళ్లే అర్హత ఇప్పుడు నీకు లేదమ్మా. నా మాటలు నీకు బాధగా అనిపించచ్చు, కానీ ఇది నిజం. అంతేకాదమ్మా, ఇప్పుడు నందిని బిడ్డకి తండ్రిగా విజయ్ అవసరం ఉంది. వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉండాలి. అప్పుడే నందిని కడుపులో ఉన్న బిడ్డ క్షేమంగా ఉంటాడు. కాబట్టి అత్తింటి గురించి మర్చిపో. అలాగే నాన్న, నేనింకేమీ మాట్లాడను. ఈ బాధని మర్చిపోయి
నేను సంతోషంగా ఉండాలంటే నీకేం కావాలో కోరుకో ఇస్తాను అన్నారు. తీరుస్తారా నాన్న? అడుగమ్మా. ఈ ఇంట్లో మీ కూతురిగా కాకుండా పని మనిషిగా ఉండే అవకాశాన్ని ఇవ్వండి నాన్న. అవును నాన్న, ఈ కూతురు పని మనిషిగా మీకు అన్నీ చేసి పెడుతుంది. అలాగైనా నా కళ్ళ ముందు మిమ్మల్ని చూసుకుంటూ సంతోషంగా ఉంటాను. ఈ ఒక్క కోరికైనా తీర్చండి నాన్న. అమ్మ జానకి, ఇలాంటి గొప్ప బిడ్డ నా కడుపున పుట్టినందుకు నా జన్మ దంచమైందమ్మా. ఏంటమ్మా బయట నిలబడి ఉన్నా? అన్నయ్య, అది ఏమీ లేదు. లోపల ఏంటమ్మా, నందిని ఇంట్లోకి రానివ్వలేదా? అదేమీ లేదన్నయ్య. నేనే ఏదో ఆలోచిస్తూ బయటికొచ్చి నిలబడ్డాను. ఇంతలో మీరొచ్చారు. నందిని ఆవేశం ఇలాంటిదేదో చేసుంటుందని ఊహించొచ్చాను. నేను అనుకున్నదే నిజమైంది. బాబాయ్, బాగున్నారా? బాగున్నానమ్మా. లోపలికి రండి బాబాయ్. పదమ్మా. నీ ఆరోగ్యం ఎలా ఉంది? నా ఆరోగ్యమా? నాకేమైంది బాబాయ్? బాగుంది. ఫిట్స్ వస్తున్నాయని తెలిసింది. ఫిట్స్ అప్పుడప్పుడు వస్తాయి. ఈ మధ్య ట్రీట్మెంట్ తీసుకున్నాను, తగ్గిపోయాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. అలాగే బాబాయ్. నందిని, అమ్మా నందిని, నందిని. బాబాయ్, మీరెప్పుడొచ్చారు? నేనిప్పుడే వచ్చానమ్మా. ఓ, మీ చెల్లెలు ఫోన్ చేసి కోడలు నన్ను ఇంట్లోకి రానివ్వలేదని చెప్పిందా? అంటే అత్తయ్య లోపలికి రానివ్వలేదా? రానివ్వను బాబాయ్. నా మనసులో ఆవేశం ఇంకా చల్లారలేదు. వద్దమ్మా, జరిగిపోయిన దాని గురించి పదే పదే గుర్తు చేసుకుని ఆవేశపడకు. కడుపుతో ఉన్న ఆడబిడ్డ ఆకాశంలో ఉన్న మేఘం లాంటిది. జాగ్రత్తగా ఉండాలి. జరిగిపోయిన దాని గురించి నువ్వేం పట్టించుకోవద్దు. నీ ఆరోగ్యం గురించి, నీ బిడ్డ గురించి మాత్రమే ఆలోచించు.
సరేనా? లేదు బాబాయ్, నేను ఒప్పుకోను. అత్తయ్య ఇంట్లోకి వస్తే నేను మీ ఇంట్లో ఉంటాను. మెట్టినింటిని మర్చిపోయి శాశ్వతంగా మీ ఇంట్లోనే ఉంటాను. అలా మాట్లాడకమ్మా. అత్తింటి వాళ్ళ తప్పుల్ని ఆడబిడ్డ ఎప్పుడూ క్షమించి వదిలేయాలి. అది నీకే క్షేమం. నీ అత్తయ్యని వీధిలో నిలబెడితే నీ బాధ తగ్గుతుంది అంటే తనతో పాటు నేను వీధిలో నిలబడతాను. చెప్పమ్మా. చింటి బరువును మోసేది గోడలు, చింటి పరువును మోసేది కోడలు అంటారు. అత్తయ్యని బయటికి పంపించి ఈ ఇంటి పరువును నువ్వే తీయొద్దమ్మా. నందిని, నా మాట మీద నీకేమాత్రం గౌరవం ఉన్నా అత్తయ్యని ఇంట్లోకి రానివ్వు. అలాగే బాబాయ్. థ్యాంక్స్ అమ్మా. అమ్మా దేవి, నువ్వు లోపలికి వెళ్ళు. బాబాయ్, మీరు కూర్చోండి, నేను మజ్జిగ తీసుకొస్తాను, తాగి వెళ్దురు గాని. అలాగే. నేను తెస్తాను, ఒక్క నిమిషం. ఆగమ్మా. నేను నా బిడ్డ చేత్తో మజ్జిగ తాగాలనుకుంటున్నాను. నువ్వు వెళ్ళమ్మా. అలాగే బాబాయ్. అమ్మా మల్లేశ్వరి, నీతో కూడా ఒక మాట చెప్దామని వచ్చాను. నాతోనా? ఏంటి బాబాయ్ అది? నీ చరిత్ర ఏంటో నాకు తెలుసు, నా చరిత్ర ఏంటో నీకు తెలుసు. గతంలో ఏవో నువ్వు మనసులో పెట్టి ఇక్కడికి వచ్చావని నేను అనుకోవడం లేదు. పెద్ద కోడలిగా ఇంటికి వచ్చావు, అలాగే ఉండు. అది నీకే మంచిది. మీరు చెప్పేది నాకు అర్థం కావట్లేదు బాబాయ్. ఎదుటివాడి బలహీనతల్ని తప్పుల్ని అడ్డుపెట్టుకు ఆడుకోవాలనుకోవడం తప్పు. ఈ ఇంటి పెద్ద కోడలుగా నీకెప్పుడూ గౌరవం ఉంటుంది. ఆ గౌరవాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించే చిక్కడే సంతోషంగా ఉండు. ఒడ్డు నిలబడి సముద్రం నా కాళ్ళ దగ్గర ఉందని విర్రవేగద్దు. అది సునామీలా ఎప్పటికైనా ముంచుతోంది. జాగ్రత్త. రే హరిశ్చంద్ర ప్రసాద్, నువ్వు సముద్రం అయితే ఆ సముద్రాన్నే మింగే రాక్షసిన్రా నేను. ఆ హరిశ్చంద్ర ప్రసాద్ ఫ్యామిలీ ముక్కలు చెక్కలైన సందర్భంగా ఈ కేక్ ని కట్ చేస్తూ నోరు తీపి చేసుకుంటున్నా. ఈ ముక్కలు చెక్కలైన ఫ్యామిలీ మళ్లీ కలవకుండా ఇందులో ఒక ముక్కను లేపేయడానికి మంచి ముహూర్తం కూడా పెట్టాలని కోరుతూ కంగ్రాట్స్. ఆ జానకి రోడ్డు మీదకొచ్చి దిక్కులేందైనందుకు ఆనందంతో ఈ సూరి మీ నోరు తీపి చేస్తున్నాడు. గెలిచిన ప్రతివాడికి గతం ఉంది, ఓడిన ప్రతివాడికి భవిష్యత్తే ఉంది రుద్రా. అంటే ఇప్పుడా హరిశ్చంద్ర ప్రసాద్ తన కుటుంబాన్ని సరిదిద్దుకునే ప్రయత్నంలో ఉంటాడు. దానికంటే ముందు దేవి విజయ్ ప్రవళికలో
నీ గురించి మొత్తం హరికి చెప్పుంటారు. చెప్తే ఏంటి, కోడల్ని కాబట్టి ఆ ఇంట్లోకి అడుగు పెట్టాను. అది తప్పు కాదు. తోడికోడలు నందినికి అన్యాయం జరుగుతుందని నిజం బయట పెట్టాను. అది తప్పు కాదే. దానికే హరిశ్చంద్ర ప్రసాద్ వచ్చి నన్ను చంపేస్తాడా? పెద్ద మనిషి కదా, అంత ఈజీగా మన జోలికి రాడు. సాక్ష్యాలు కావాలమ్మా, సాక్ష్యాలు. ఒకవేళ ప్రవళకి ఏమైనా నేను టార్గెట్ చేస్తుందేమో. ఏంటక్క హోటల్ అంటున్నావు? ఆ, ఏం లేదమ్మా, హోటల్కి వెళ్ళి తినద్దు, కమ్మగా నేను చేసి పెడతాను అని అత్తయ్య అంటోంది కదత్తయ్యా.